హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఈరోజు మా చిక్కాల గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా గౌడ కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. ఇది 8వ వార్షికోత్సవం అండి. మా చిక్కాల గ్రామంలో కొండేటి త్రిమూర్తులు గారి కొబ్బరి తోటలో గౌడ కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. 17వ తారీఖు అండి, అంటే మొన్న ఆదివారం అయితే కార్తీక వన సమారాధన జరిగింది. ముందుగా ఉసిరి చెట్టు దగ్గర పూజ కూడా చేశారండి. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. వచ్చేసరికి ఇక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు ఆర్కెస్ట్రా కూడా పెట్టారండి. వాళ్ళు పాటలు కూడా చాలా బాగా పాడారు. ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా బాగా డ్యాన్సులు వేశారండి. పాటలు పాడేటప్పుడు కూడా కొంచెంగానే చూపిస్తానండి. మిగతాదంతా కూడా నేను వెనకాల మ్యూజిక్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ పడుతుందేమో అని నాకు కొంచెం భయంగా ఉందండి. లాస్ట్ టైం ఒక వీడియోకి అయితే కాపీరైట్ వచ్చింది. ఇంకా అందుకనేసి నేను వాళ్ళ పాడిన సాంగ్స్ అయితే కొంచెంగా చూపిస్తూ మిగతాదంతా కూడా నేను వెనకాల మ్యూజిక్ అయితే పెట్టేస్తానండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు లానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి, నేను ఇక్కడ జరిగిందంతా కూడా మీకు వీడియోలో చూపిస్తూ వెనకాల మ్యూజిక్ అయితే పెట్టేస్తానండి. మీరు చూస్తూ ఉండండి. గంగారావు గారికి గంగారావు గారు బాబు గంగారావు గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరి వల్ల మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మీరందరూ మమ్మల్ని మంచి విషయాలు ఉంచారని మేము ఎదుగు వచ్చాయని అనుకుంటున్నాం. మీరు కూడా హుషారుగా ఉండదు ప్రోగ్రామ్ అయిపోయినంత వరకు కూడా. కుర్రోడు కదా మేము కుర్రోడు తీసాను నీరు తీయపోతే అడగరా బాబా ముందరా బా పప్పువా నిజాన్ని పడతావురా, పక్కన వెనకలో పడాలి కదా. ఈ అంతవరకు కెమెరా ముందుకు వచ్చేస్తాను వీడు. యూట్యూబ్ లో పెడతా కదా అదే మా ఆవిడ యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆవిడ చేస్తాను వంట మైత్రి గారు ఆవిడ ఎక్కగారండి ఆవిడ. రూపం శివం శివం సర్కారు సౌరన్న గౌరన్న చిక్కాల గౌడన్న శోభాయత గౌడన్నలందరూ కలిసి చేసుకునే శోభయత. జై జై గౌడన్న జై హో గౌడన్న 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 జై గౌడన్న జై హో గౌడన్న జై జై గౌడన్న జై హో గౌడన్న జై జై గౌడన్న జై హో గౌడన్న జై జై గౌడన్న జై హో గౌడన్న. ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని కొండేటి తిరుమతులు గారు చేతుల మీదుగా చేస్తారు. దయచేసి పెంటారావు గారిని ఈ యొక్క వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. ఆహ్వానించారు. మరి అదేవిధంగా సన్మాన గ్రహీతముతులు గారిని స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క సన్మానం పెంటారావు గారికి చేసుకున్నట్టు కాదు, మనకు మనమే చేసుకున్నట్టుగా భావించాలి ప్రతి ఒక్కరు కూడా. ఆయనకి చేస్తే ఉంటుంది. దయచేసి అందరూ తమ యొక్క సమపాల ధనంతో ఈ యొక్క సన్మానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం.
మరి అదేవిధంగా మనందరికీ ఎంతో ఆదర్శనీయవంతుడైన కొండేటి గంగరాజు గారిని కూడా స్టేజ్ని అలంకరించవలసిగా కోరుతున్నాం. కొండేటి గంగరాజు గారు దయచేసి స్టేజ్ని అలంకరించవలసిగా కోరుతున్నాం. ఈ యొక్క సన్మాన గ్రహీతకు కొండేటి గంగరాజు గారు కూడా తమ చేతుల మీదుగా సన్మానం చేస్తారు. నన్ను అడిగితే తిరుమతులు గారిది గంగరాజు గారిది ఎంతో అదృష్టం. ఎందుకంటే మహామనిషికి సన్మానం చేయడం అంటే మాటలు కాదు. ఆ సన్మాన కార్యక్రమంలో ప్రతి స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈయన కూడా ప్రతిసారి మాల వేసి గురుస్వామి హోదా పొందాడు. చిరు సత్కారం చేస్తారు. మరి మీ కరతాళుల మధ్య అందరూ దయచేసి చప్పట్లు కొట్టాలి. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టి ఈ యొక్క సన్మాన గ్రహీతలకు ఆనందం చేకూర్చాలి. సన్మానం చేయించిన వారే కాదు, సన్మానం చేయించుకున్న వారు కూడా ఆనందాన్ని తెలియపరుస్తారని మరి కోరుతున్నాం. నిజంగా ఇది వర్ణాతీతం. ఎందుకంటే ఈ ఘట్టం మరి ఎక్కడా కనపడదు, వినపడదు. ఇలాంటి ఘట్టం కని ఎరుగని రీతిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన వారికి కనుల ముందు, చూసిన వాళ్ళు కళ్ళు పండగ, చూడని వాళ్ళు కళ్ళు దండగా. ఇంకా ఎవరైనా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిన 1 by 1 రండి. స్టేజ్ సరిపోదు. 1 by 1 రండి. బ్లెస్సింగ్స్ ఎవరైనా సార్ వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు 1 by 1 రండి. స్టేజ్ సరిపోదు. ఈ యొక్క సన్మానం మీది కాదు, మా అందరిదిగా భావిస్తూ ఈ యొక్క సన్మానాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన గౌడన్నలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కలిసి పూజ చూసాం మనం. ఎంత కని విని ఎరగని రీతిలో పనుల పండగ కలకం వైకుంఠం కింద మన హై స్కూల్ గ్రౌండ్లో ఈ యొక్క స్వామి యొక్క పడి పూజ, కలిసి పూజ జరిగింది. ఆ కార్యక్రమంలో ఆయన ఎంత వైభవంగా ఆ కార్యక్రమం దగ్గరుండి, నిజంగా అలాంటి కార్యక్రమాలు చేసినట్టు డబ్బులున్నా కానీ మనం చేయలేము. ఎవరు ఆ భగవంతుడి కృపా కటాక్షం ఎవరికుంటే వాళ్ళే చేయగలరు. చేతిలో డబ్బులు లేనట్టు కూడా చేయగలరు. కాకపోతే మనం ఈ యొక్క స్వామిని ఆ యొక్క నిజంగా ఆ యొక్క డెకరేషను ఆ శబరిమలలో ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఇక్కడ అదే డిట్టు సాక్షాత్కరించారు. వారికి ఈ యొక్క స్టేజ్ తరఫున ఈ యొక్క కార్తీక వన సంబరాధులకు ఇచ్చేసినటువంటి మన చిక్కాల గౌడ సోదరులందరికీ కూడా, గౌడ సోదర సోదరీమణులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క సమారాధన కార్యక్రమాన్ని ఈ విధంగా కంటిన్యూ చేసినటువంటి, కొనసాగిస్తూ ఉన్నటువంటి మన గౌడ ఈ యొక్క కమిటీ కురవాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న సమారాధనకి వచ్చిన స్వాములు అలాగే మాతలందరికీ కూడా స్వామి శరణం. సరే, ఏదైనప్పటికీ అయ్యప్ప స్వామి నేను చాలాసార్లు పీఠంలో కూడా చెప్తాను, చాలా నిష్ఠగా దీక్షగా చేసినట్టయితే స్వామి అనుగ్రహం ఉండాలి అంటే ఏ కార్యక్రమం చేసినా మనం ఖచ్చితంగా చాలా ఇదిగా చేస్తే అది ఫలితం ఉంటుంది అనేది సాక్షాత్తు అయ్యప్ప స్వామి మాకు చూపించింది. అదే డిఫరెంట్ అంటే నాకు నచ్చినట్టుగా స్వామికి ఏం చెయ్యాలో అదే చేసుకుంటూ వచ్చాం ఈ 18 సంవత్సరాల నుంచి కూడా. అలాగే ఇంకా 18 సంవత్సరాల అవకాశం అని నేను కూడా ముందు ఫస్ట్ నుంచి ప్లానింగ్ లాస్ట్ ఇయరే చెయ్యాలి. లాస్ట్ ఇయర్ అయితే మామయ్య గారు సంవత్సరం అయితే ఇంకా అది కుదరలేదు. ఈ సంవత్సరం చేద్దామని చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత వాళ్ళు కుదరదు సార్, అది మాకు అవకాశం లేదు, మీరు ఏదో చూసుకోవాలి. సంవత్సరం ఇదేంటిది, నేను ఏదో చేద్దాం అనుకుంటే సడన్గా ఇలాగైంది. మనం సెంటర్లో పెట్టిన స్వామివారికి నాకు నచ్చేటట్టు కానీ ఆయన తృప్తిపడేటట్టు అయ్యేది కాదని చెప్పేసి అనుకుంటాడు. 5 రోజులు 6 రోజులు టైము, ఈ మధ్యలో వాళ్ళు కాదంటాం మేము చేయటం, ఇలాంటి టైంలో 5 రోజుల్లో అలా సెట్ చేసంటే ఇంకా అది ఒక స్వామి అనుగ్రహంతో తప్ప మనకు మూలంగా చేసింది కాదు. అది అంటే అందరికీ రాదు చెప్పినట్టుగా. సరే, స్వామి అనుగ్రహంతో నేను అంటే చెప్పాలంటే గౌడ కులంలో పుట్టి ఆ స్థాయికి అనేది కొంతమందికి కొంచెం మనం అంటే జనరల్ గా కొంచెం బయట ఇదిగా ఉంటది. ఎంత ఆస్తి ఉన్నా ఏం చేసినా ఎవరికైనా
అలాంటిది ఏంటి గౌడ కులంలో కూడా అంత వైభవంగా చేయటం అనేది చెప్పేసి చాలా మంది మన చిన్న మాస్టర్ చెప్పినట్టుగా అన్నదే. అయితే మనం ఇలాగ అయ్యప్ప స్వామి 18 సంవత్సరాలు చేసి తెలుసుకుంటాం అనేది అందరికీ తెలియదు కదా, దాంట్లో అలా జరిగింది. మరి అది ఏదేమైనప్పటికీ అది అయ్యప్ప స్వామి అనుగ్రహం. 2 మీ అందరూ మన చిక్కాల గ్రామంలో ఉందంటే ఈ రోజుకి నేను 10 సంవత్సరాలు సర్పంచ్గా చేసినప్పటికీ ఆ గౌరవం మాస్టర్ అన్నట్టు ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అని పిలుస్తారు ఈ రోజు కూడా. అది నాకు ఏదో పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేను. ఏంటంటే అది ఆ గౌరవం అనేది మనం వెనక తిరిగి ఆలోచించుకుంటే ఎక్కడో రైరు. ఈ రోజు కూడా ప్రెసిడెంట్ గారు అనిపించుకుంటున్నట్టు నా ముందు మళ్ళీ 2 సార్లు చేశారు. అయినప్పటికీ ఈ రోజు కూడా అదే ఉంటుంది, అలాగే ఉంటున్నాం. మరి ఈ రోజు నుంచి సాము శరణం సాములందరికీ కూడా మరి ముందు ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే గౌడ అన్న సమరాధనకి మన కమిటీ కుర్రాడు చాలాసార్లు ఫస్ట్ వచ్చి చెప్పారు సమయం చేయండి అని చెప్పాం. ఏదైనప్పటికీ కూడా నేనంటూ స్వామి చెప్పినట్టుగా ముందు ఏదైనా చెయ్యండి, అది ఏదన్నా అయితే మేము ఉన్నాం వెనకాలని చెప్పేసి అలా చెప్పుకుంటాను. ఏ కార్యక్రమం చేసినా మీరు శివాలయం కానీ ఏదైనా ఇప్పుడు మన వాళ్ళకి కూడా చెప్పాం ధైర్యంగా, వాళ్ళు కూడా ముందుకెళ్ళారు. ఇప్పుడు కూడా ఎక్స్ట్రా నాకు చేసిన క్లాస్ రాలేదు, ముందుకెళ్తూ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇది ఇలాంటివి చెయ్యాలంటే చాలా అరుదైంది. ఇంతమంది ఒక రోజు 4-5 రోజులు అదే పని మీద ఉండి చేసి మళ్ళీ తర్వాత డబ్బులు ఫైనాన్షియల్గా అది చూసుకో, అలా అన్నిటికీ రిసీవ్ చేసినందుకు కమిటీ మరి మన గౌడ ఈ అన్న సంరాధన కమిటీ కుర్రాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా స్వామి స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి, అలాగే గౌడ మాతలకు కానీ స్వాములకు కూడా అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణమయ్య. థ్యాంక్ యూ స్వామి, తమ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు. మరి అదేవిధంగా శివస్వామి ఊరంతా కేకలేత్తం లేదు, రావాలి స్వామి. చిక్కల గురించి తెలియకుండా పాపం ఏదో యాంకరింగ్ చేయాలి కాబట్టి చేస్తున్నాడు. చిక్కలు మామూలుగా సరే 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 ఇప్పుడు అతని దగ్గర నుంచి ఇప్పుడు నేను 5,000 తీసుకుంటే ఏం చేస్తారు? ఇస్తారు కదా సార్, మీరు ఓడిపోతే ఇచ్చేస్తారా? ఖచ్చితంగా. లడ్డూలా ఉండాలంటే ఏం చేయాలి? మీరు మాత్రమే చెప్పాలి, ఎవరు చెప్పకూడదు. ఓడిపోలేదు డబ్బులు ఇవ్వట్లేదు, ఏదో ఒకటి చెప్పండి. మీరు ఓడిపోయారా లేదా? సార్ క్యాష్ రెడీ పెట్టుకోండి సార్. చేయి నాకు ఇవ్వాలి కదా వెంటనే. చెప్పండి సార్. స్మైల్ చేయమంటే చక్కగా హహా అని నవ్వుతున్నారు కానీ ఆన్సర్ చెప్పాలి మీరు ఫాస్ట్గా. అర్థం కావట్లా, అమౌంట్ ఎవరు ఏదో అంటున్నారు అర్థం కావట్లా. ఎదురికి రండి సార్, కొంచెం ఎదురికి రండి. మీరు వచ్చి ఆన్సర్ నీటిలో పెట్టిన తడవంది ఏంటో నేను చెప్పనా? ఇచ్చేయాలి 5,000 ఇచ్చేయాలి. తామరాకు అవును, అద్దం కూడా తడిస్తుంది నీటిలో వేస్తే. తడిస్తారు సార్. సార్ ఫోన్ మాటలు ఇందాక నుంచి మాతోనేనా? నేను అడిగిన క్వశ్చన్ మీకు చెప్పలేదు కదా. లడ్డీలా ఉండాలంటే ఏం చేయాలి? ఇచ్చేయండి సార్, పట్టుకుని వెళ్ళిపోతాం. మీరు వెళ్ళొద్దు, కూర్చోండి సార్. మీరు ఉంటేనే మాకు మంచి ఎనర్జీ. మీ ఆవిడ గారు పిలుస్తున్నారా? కొడతారా? అయ్యో బాబోయ్, పెద్ద గొడవే సారది. మేడం జస్ట్ జోక్, ఫీల్ అవ్వద్దు. ఎక్కడున్నారు? వచ్చారా మేడం? కనిపి
కప్ప మీద కప్ప కప్ప కింద కప్ప 6 times చెప్పాలి. మీద కప్ప కప్ప కింద కప్ప కప్ప 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 మీద కప్ప కప్ప కింద అమ్మ చాలమ్మ ఇప్పుడు పేమెంట్ లో సగం నీకు ఇచ్చేద్దాం తెల్ల గతమును పూచేది వీళ్ళు చరిత్రను మార్చేది వీళ్ళు కథలకు మందేళ్ళు వీళ్ళు కళలకు పందేళ్ళు వీళ్ళు వీరేనో నేతన్నకాళ్ళు చిరుమిగే భూజంగాడు చెరువు పగవాడు వీటిలో ఎసురు వెండు నూరేళ్ళకు కుర్రాడు ఇచ్చేద్దాం అది ఇంటికి పంపించేద్దాం. తర్వాత $78 కే కపూర్, ఏం పేర్లోనూ లేదు, కే కపూర్, కారింగ్ కపూర్. ఆళ్ళ లేరా? ఇంకోటి థర్డ్ది ఇక్కడ ఉన్న వాళ్ళు తీరా బాబు. $31 కారింగ్ చిన్న మొత్తం కమిటీ మెంబర్ తగిలేసింది. ఇలా ఈ కార్తీక మాసంలో మా గౌడ వన సమారాధన సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ప్రతి సంవత్సరం పిల్లలకి పెద్దవాళ్ళకి లేడీస్కి రకరకాల గేమ్స్ అయితే పెట్టేవారండి. ఈ సంవత్సరం అయితే అన్నీ మానేసినట్టున్నారండి. ఒక లక్కీ డ్రా ఒకటే తీశారు. ఇదిగోండి పిల్లలు మాత్రం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అలా ఆడుకుంటూనే ఉన్నారు. అందరూ వెళ్ళిపోతున్నా కానీ పిల్లలు మాత్రం ఇంకా ఇక్కడ కబడ్డీ ఆడుకుంటూనే ఉన్నారండి. ఇది ఇవాల్టి వీడియో అండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.